स्वागत है दोस्तों, सबको स्वागत। नमस्कार है दोस्तों। क्यों आज मैं हिंदी में बात कर रहा हूँ? ये सब आपके लिए नहीं, हमारा फेकू स्टार है ना ध्रुव राठी, उसके लिए। ఇతగాడు తాజాగా ఒక వీడియో రిలీజ్ చేశాడు. 1 అవర్ అవుతోంది జస్ట్. రేపు పోలింగ్ అంటే ఇవాళ ఇలా 7 దశల పోలింగ్ టైంలో ముందు రోజు వీడియో చేయటం ఇతడి ఆనవాయితీ. సోరోస్ మీడియా, ది ఫేక్ స్టార్ ధ్రువ రాఠీ తాజాగా విడుదల చేసిన వీడియో గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఇతడి చివరి వీడియో, ఎందుకంటే ఎన్నికలు అయిపోతున్నాయి కదా, ఆ ఉద్దేశంతో అన్న చివరి వీడియో అని. సో ఈ చివరి వీడియో, ధ్రువ రాఠీ చివరి వీడియో పైన మనం కౌంటర్ ఇచ్చేద్దాం. అయితే ఇది ఒక అరగంట పాటు ఉండే వీడియో, హిందీలో ఉంటుంది. దాన్ని నేను విని ఆ తర్వాత మీకు చెప్పాల్సి ఉంటుంది, కాబట్టి కొంత సమయం పడుతుంది. ఇది సుదీర్ఘంగా సాగే వీడియో అయినప్పటికీ కూడా ఈ ఫేకు స్టార్ యొక్క నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తుంది. దానికి నాది గ్యారంటీ. సో మీరు ఒకటే మనసు పెట్టి వినండి, చూడండి, వాస్తవాల అవాస్తవాల పరిశీలించండి. అలాగే ఈ మధ్య మన ఛానల్ని ఫాలో అవుతున్న ఈ ఫేకు స్టార్ నిబ్బాగాళ్ళందరూ కూడా కింద కామెంట్స్ పెట్టడానికి రెడీగా ఉంటారు. మీరేం ఫీల్ అవ్వకండి రా అబ్బాయిలు, మీరందరూ నిబ్బాలు, అండ్ కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నారు. ఎవరైనా జెండర్ ఏదైనా కూడా మీ నిబ్బా గ్యాంగ్కి ఒకటే చెప్తున్నా, కొంచెం మెచ్యూరిటీ, మీకు టైం పడుతుంది. మీరు దేశం గురించి అండ్ ఇవన్నీ కూడా రియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. అంతదాకా మా వీడియోస్ చూస్తూ ఉండండి, టెన్షన్ పడకండి, మీకు ట్రీట్మెంట్ మేము ఇస్తాం, ఓకేనా? సో ధ్రువ రాఠీ పెట్టినటువంటి వీడియో ఏంటి అంటే, ఫేకు స్టార్ ఈజ్ ఇండియా ద విశ్వగురు, పిఎం మోదీ వర్సెస్ పిఎం నెహ్రూ, రిపోర్ట్ కార్డ్ ఆఫ్ ధ్రువ రాఠీ. వాడే కంపారిజన్ బాయ్, పిఎం నెహ్రూ వర్సెస్ పిఎం మోదీ. ఇక్కడే అర్థమైపోతుంది మనకి. ఇప్పుడు ఈయన నెహ్రూ చాలా గొప్పోడు, మన్మోహన్ సింగ్ చాలా గొప్పోడు అని చెప్పబోతా ఉన్నాడు అని నేను మొత్తం వీడియో చూడలే, చూస్తా అంత టైం లేదు కదా మనకి. ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయంకే మనకి 5:30 అవుతుంది. ఇది ఎడిట్ చేసి మళ్ళీ మీకు ఇవ్వాలి కదా, కొన్ని చోట్ల సోర్సులు కూడా ఇవ్వాలి. ఈ సోరోస్ మీడియాకి మన సోర్స్ మీడియాకి కొంచెం తేడా ఉంటుంది కదా. అయితే ఇది టైటిల్. స్టార్ట్ చేసేద్దాం ఆలస్యం లేకుండా. मई 2014 के बाद अचानक से डंका बजने लगा दुनिया भर में। ह्यूमन डेवलपमेंट इंडेक्स में इंडिया की रैंक 134, ग्लोबल पीस इंडेक्स 2023 में रैंक 126, प्रेस फ्रीडम इंडेक्स 2024 रैंक 159 2014 के कंपैरिजन में बहुत नीचे गिरी। इंडियन सिटीजनशिप छोड़ने वाले लोगों की संख्या ने सारे रिकॉर्ड्स तोड़ दिए हैं। न्यूयॉर्क टाइम्स ने खुद ट्वीट करके बताया कि ये झूठी तस्वीर है। टाइम मैगजीन ने ये फोटो छापी, इंडियाज डिवाइडर इन चीफ। దట్స్ వాట్ అంటే స్టార్టింగ్ ఆఫ్ ది వీడియో. ఈ ఫేకు స్టార్ని ఫాలో అయ్యే నిబ్బాగాళ్ళందరూ ఉంటారు కదా, ఈ నిబ్బాలందరికీ కూడా కొంచెం అట్రాక్ట్ చేస్తాడు. నేను బాగా ఈ వీడియోలో మోదీని తిడుతున్నాను, దేశాన్ని తిడుతున్నాను, సో మీకు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, జస్ట్ అలా వేచి చూడండి అని చెప్పడానికి గాను ముందుగా కాసేపు గ్లింప్స్ అన్నట్టు. సో ఈ గ్లింప్స్లో ఏమున్నది అంటే, 2014 నుంచి భారతదేశం వెలిగిపోతూ ఉంది, విశ్వగురువుగా నిలబడబోతూ ఉంది అని చెప్తూ ఉన్నారు అని చెప్పి. అలాగే కాకపోతే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 134 ర్యాంక్లో ఉంది, 2023 గ్లోబల్ పీస్ ఇండెక్స్లో 126 ర్యాంక్లో ఉంది, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 159 ర్యాంక్లో ఉంది. దేశ పౌరసత్వం వీడుతున్న వారి సంఖ్య గతంతో పోల్చుకుంటే చాలా గణనీయంగా ఉంది. టైమ్ మ్యాగజైన్, న్యూయార్క్స్ ఇండియా ఇటువంటి పత్రికలన్నీ కూడా మోదీకి వ్యతిరేకముగా వార్తలు ఇచ్చాయి. అలాగే ది టైమ్ మ్యాగజైన్ ఏం పెడుతోంది, ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్ అనే టైటిల్తో ముఖ చిత్రాన్ని ప్రచురించింది అని చెప్పి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతూ ఉంది భారతదేశం పేరు అని వీళ్ళు చెప్తున్నారు. ఈ లెక్కల్ని చూసేనా అని చెప్పి ధ్రువ రాఠీ స్క్రీన్ షాట్స్ ఇవన్నీ. ఇప్పుడు నేను ఈ వీడియో ఆడు తిప్పితే ఇంకా క్లారిటీ ఉంటుంది మీకు. కాకపోతే ధ్రువ రాఠీ కదా, అంటే ఫేకు రాఠీ సోరోస్ మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రైకులు వేస్తారు. పోనీ ఈ వీడేదో మనకి కొంచెం కౌంటర్ ఇస్తూ ఉన్నాడు చూద్దామని చెప్పేసి అంత ఫ్రీడమ్ ఇచ్చే అంత కేటగిరీ కాదు. మీరు ట్విట్టర్లో ధ్రువ రాఠీకి వ్యతిరేకంగా 4 ట్వీట్లు చేయండి, కౌంటర్గా మిమ్మల్ని బ్లాక్ చేస్తాడు. అంతటి విశాల దృక్పథమైనటువంటి మైండ్ సెట్ కలిగిన వాడు. ఓకే సరే, అవన్నీ మనకి టైం లేదు. సో ఈ ½ అన్ అవర్లో క్యా సొల్లేంగే వినేద్దాం. और ये कहते हैं कि डंका बज रहा है दुनिया में भारत। ये कोई देश है, ये कोई सरकार है, ये कोई लोग है। नमस्कार दोस्तों, कुछ दिन पहले प्रधानमंत्री मोदी ने उत्तर प्रदेश में एक रैली में कहा था, जब भारत बोलता है तो पूरी दुनिया सुनती है। When India speaks, the world listens. भारत वैश्विक मंचों पर बोलता है तो पूरी दुनिया बड़े ध्यान से सुनती है।
पिछले महीने हरियाणा के चीफ मिनिस्टर नायब सिंह सैनी ने भी यही चीज कही थी, जब भारत बोलता है पूरी दुनिया सुनती है। इतना ही नहीं, पिछले साल जुलाई 2023 में भी बीजेपी नेता राजनाथ सिंह ने कहा था, आज जब भारत बोलता है तो पूरी दुनिया सुनती है। इंटरनेशनल फोरम पर आज भारत बोलता है और लोग कान खोलकर सुनते हैं कि भारत बोल क्या रहा है। और इससे भी पहले अगस्त 2016 में उस समय की विदेश मंत्री लेट सुषमा स्वराज ने कहा था कि आज जब भारत बोलता है तो पूरी दुनिया सुनती है। यानी 2014 तक भारत की कोई नहीं सुनता था और 2 साल में ही दुनिया भारत की सुनने लग गई। సో ఇతగాడు ఏమంటున్నాడంటే మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్లో నరేంద్ర మోదీ గారు కానీ అంతకుముందు హర్యానా సీఎం రాజ్నాథ్ సింగ్ గారు ఈ మధ్య చేసినటువంటి కామెంట్స్ ఏంటి అంటే భారత్ ఏం చెబితే ప్రపంచం అది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది, భారత్ ఏం మాట్లాడుతుందా అని ఆసక్తిని కనబరుస్తూ ఉంది అనేది వాళ్ళు ప్రచారంలో భాగంగా మాట్లాడినటువంటి విషయం. అంతేకాదు 2016లో సుష్మా స్వరాజ్ గారు బ్రతికున్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు అని చెప్పి ఈ యొక్క సారూప్యమైన విషయాలన్నీ ఒక దగ్గర క్రోడీకరించి 2014కు ముందు ఈ దేశం గురించి మాట్లాడుకునే లేదట, 2016 అంటే జస్ట్ 2 సంవత్సరాల్లోనే భారతదేశం గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారట, వీళ్ళందరూ చూసారా ఎలాంటి క్రింజ్ స్టోరీస్ చెప్తా ఉన్నారు అనేది ధ్రువరాతి యొక్క బాధ. ఇక్కడ క్లియర్ కట్గా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ వీళ్ళందరూ చేస్తున్నది ఏంటి, ప్రచారమే అనుకుందాం, ఫేకు స్టార్ దృష్టిలో ప్రచారమే అనుకుందాం, కానీ భారతదేశాన్ని పొగుడుతున్నారు కదా, భారతదేశ ఖ్యాతిని తగ్గించేలాగా మాట్లాడడం లేదు కదా. దీన్ని ఫేకు స్టార్ అబద్ధమని చెప్పటంలో అంతరార్థం ఏంటి అంటే మోదీని క్రిటిసైజ్ చేస్తున్నట్టు కాదు, భారత్ని క్రిటిసైజ్ చేస్తున్నట్టు. ఇవన్నీ నింజా టెక్నిక్స్ అంట మనోడి దృష్టిలో. నిబ్బాల్ని పోగేసుకొని వ్యూవర్షిప్ సంపాదించే ఫేకు స్టార్ కూడా ఇలాంటి వాటిని నింజా టెక్నిక్స్ అని అంటాడు. అక్కడ ఇక్కడ ప్రింట్ మీడియా, స్క్రోల్ ఇన్, మింట్ మీడియా, లేకపోతే న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైను, ఇవన్నీ మనకు ప్రమాణమా? మన దేశానికి సర్టిఫికేట్లు ఇచ్చేటటువంటి న్యూస్ మీడియాసా ఇవన్నీ? దేశం ఎప్పుడు కింద పడిపోద్దా అని ఎదురు చూసేటటువంటి మీడియా హౌసెస్ ఇవన్నీ, దేశ వ్యతిరేక మీడియా. ఇప్పుడు సాక్షి పత్రికలో వచ్చేటటువంటి వార్తలను టీడీపీ వాళ్ళు నమ్మరు, టీడీపీ పత్రికల్లో వచ్చేటటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్తల్ని వైసీపీ వాళ్ళు నమ్మరు. అలాగే భారతదేశ వ్యతిరేకమైనటువంటి ఛానల్స్, ఆ ఛానల్స్లో వచ్చేటటువంటి స్క్రీన్ షాట్స్, వీడియో బైట్స్ ఇతగాడు ప్లే చేస్తాడు, దాన్ని మనం ఆధారంగా అనుకోవాలంట. సరే అనుకుందాం, నో ప్రాబ్లం. ఇక్కడ మోదీ మాట్లాడినటువంటి అంశాలు ఇప్పుడు మీరు విన్నారు కదా, ఏం తప్పు ఉంది? భారతదేశం గురించి ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తుంది అని అనటంలో ఆత్మవిశ్వాసం ఉంది, ఆత్మాభిమానం చాటుకోవడం ఉంది. ఇది కూడా తప్పు ఫేకు రాతీకి. ఇంకేమంటున్నాడో ముందు ముందు చూద్దాం. वाह मोदी जी वाह, लोगों के अंदर गर्व भरने की आपकी निंजा टेक्निक तो कमाल की है, लेकिन थोड़ी सी मेहनत करके डायलॉग तो ओरिजिनल लिखवा लेते। आप जानकर हैरान हो जाएंगे दोस्तों की जो ओरिजिनल स्टेटमेंट थी वो मनमोहन सिंह जी के लिए कही गई थी। जब मनमोहन सिंह बोलते हैं तो पूरी दुनिया सुनती है, और ये बात कही थी फॉर्मर यूएस प्रेसिडेंट बराक ओबामा ने। కామెడీ స్టార్ట్ అన్నమాట ఇక్కడ నుంచి. ధ్రువరాతి ఏం చెప్తున్నాడంటే అసలు భారత్ మాట్లాడితే ప్రపంచం వినడానికి సిద్ధంగా ఉంది, వినడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది అనేది ఇప్పటిది కాదు, మన్మోహన్ సింగ్ హయాంలో ఉన్నది. బరాక్ ఒబామా ఈ విషయాన్ని చెప్పాడు అంటే భారతదేశంలో భారతీయులు, భారతీయ మీడియా చెప్పినది ఇక్కడ మ్యాటర్ కాదు, ఇక్కడ బరాక్ ఒబామా చెప్పింది మ్యాటర్. ఇప్పుడు నేను ఈ వీడియోని తిప్పి చూపించవచ్చా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఆగురా బాబు ఆగు. ఇక్కడ ఆ వీడియో మీరు గమనిస్తే కనుక, లేదంటే కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి, ఇంటర్నెట్ ఉంది కదా, అందులో మన్మోహన్ సింగ్ గారు ఇలా కూర్చుని ఉన్నారు, ఇలా బరాక్ ఒబామా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉన్నాడు. అమెరికాకు అనుకూలమైనటువంటి విధానాల్ని భారత్ అవలంబిస్తూ ఉంది. అక్కడ అవలంబిస్తూ ఉండి మరి అప్పుడు ఏదో ఒక బిస్కెట్ వేయాలి కదా, బరాక్ ఒబామా గారు బిస్కెట్ వేశారు. భారతదేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ మాట్లాడితే ప్రపంచం వింటోంది అని. సో ఇక్కడ బరాక్ ఒబామా అనే వ్యక్తి ఈ మధ్య భారత్కి అగెనిస్ట్గా మాట్లాడినటువంటి సందర్భాలను కూడా మనం గమనించాం. సో అతగాడు చెప్పినటువంటి విషయాన్ని మనకు ప్రమాణంగా ఎలా భావించాలి అనేది పాయింట్. కూర్చునే విధానం విషయంలో కూడా చూసుకోండి. మోదీ, ట్రంప్ కానీ లేకపోతే ఇతరత్ర బైడెన్ కానీ ఇతర అగ్రదేశాలు, సోకాల్డ్ పెద్ద దేశాలు అనుకునేటటువంటి దేశాధినేతలతో మెలిగే విధానము, మన్మోహన్ సింగ్ గారు మెలిగే విధానం చూసుకోండి. అలాగే ఇక్కడ హైలైట్ కామెడీ ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు మాట్లాడితే, అంటే మన అప్పటి భారత ప్రధాని గారు మాట్లాడితే ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తుందట, ఆసక్తిగా వింటుందట. ఆయన అసలు ఎప్పుడు మాట్లాడారని మౌనమునిగా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి. ఎకానమిస్ట్గా కొన్ని మంచి మార్కులు పడినప్పటికీ కూడా
చాలా వరకు ఆయన ఒక రోబో. సోనియా గాంధీ ఆడించినటువంటి ఒక ఆటగాడంతే. మన భారతదేశం పరువు తీసినటువంటి వ్యక్తిగా కూడా చాలామంది దుయ్యబడతా ఉంటారు మన్మోహన్ సింగ్ని. దాన్ని తీసుకొచ్చి కంపారిజన్ చేస్తూ ఉన్నాడు. 2014కు ముందు గుండె మీద చేసుకొని చెప్పండి, 2014కు ముందు భారత్ గురించి మాట్లాడుకునేటటువంటి విధానము, 14 తర్వాత భారత్ గురించి మాట్లాడుకునేటటువంటి విధానము తేడా ఉన్నదా లేదా? మన భారతదేశ ప్రధాని మనందరికీ సంబంధించినటువంటి అంబాసిడర్. అతను ఏ దేశంలోకి వెళ్ళినా అతడు బాడీ లాంగ్వేజ్, అతను వేసుకునేటువంటి వస్త్రాలంకరణ, అతను మాట్లాడినటువంటి భాష అన్నీ కూడా పరిగణలోకి వస్తాయి. అది మోదీ లేకపోతే మన్మోహన్ సింగ్ అని కాదు, అది భారతదేశం. సో ఇక్కడ నువ్వు వెళ్ళి చేతులు కట్టుకొని చెప్పు, నువ్వు చెప్పింది నేను వింటా, నువ్వు ఎక్కడ సంతకం పెట్టమన్నావో అక్కడ పెడతా అని చెప్పేసి నువ్వు వ్యవహరిస్తే అది భారతదేశం ఇజ్జత్ పెంచినట్ట? కానే కాదే. మన్మోహన్ సింగ్ గారు అలాగే వ్యవహరించారని చాలా సందర్భాల్లో చాలామంది రాజకీయ నిపుణులు చెప్తూ ఉంటారు. చైనాతో సీక్రెట్గా ఎంఓయూలు చేసుకున్నారు వీళ్ళందరూ కూడా. సోనియా గాంధీ గారు ఇలా రాగానే టక్కున ఇలా నిల్చుని పోతాడు భారత ప్రధాని అయ్యుండి. ఇది భారతదేశాన్ని అవమానించినట్లు కాదా? అటువంటి మన్మోహన్ సింగ్ మాట్లాడితే అంటే ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుందట. ఈ ఫేక్ స్టార్ చెప్తున్నటువంటి మాట ఇది మనం నమ్మాలి. నమ్మకపోతే మనమందరం నింజా టెక్నిక్స్ వాడినట్లు నిబ్బాలు ఫాలో అయ్యేటటువంటి నిబ్బాల్ని ప్రోధు చేసుకుని వ్యూవర్షిప్ సంపాదించుకొని పాకిస్తాన్ నుంచి ఎక్కువగా వ్యూవర్షిప్ సంపాదించుకున్న ధ్రువరాతి కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా చెప్పండి? సోరోస్ మీడియా ఇదంతా, సోర్స్ మీడియా కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాలనుకుంటున్నాను, ధ్రువరాతికి మీన్ వైల్ నేను ఇచ్చేటటువంటి సవాల్, తెలుగులో కూడా ఛానల్ పెట్టాడు కాబట్టి తెలుగులోనే సవాల్ విసురుతా ఉన్నా. నీ వ్యూవర్షిప్ ఎనాలిటిక్స్లోకి వెళ్ళి నీ వ్యూవర్షిప్ ఏ దేశంలో ఎంతమంది చూస్తున్నారనేది ఆటోమేటిక్గా డేటా వస్తుంది. అది నువ్వు ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టరా. ఎందుకంటే భారతదేశంలో నిన్ను ఎంతమంది ఫాలో అవుతూ ఉన్నారు, పాకిస్తాన్ నుంచి ఎంతమంది ఫాలో అవుతూ ఉన్నారు, కెనడా నుంచి నీకు ఎంతమంది ఫాలో అవుతూ ఉన్నారు, క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇదంతా కూడా ఒక పెద్ద నాటకం, పెద్ద ట్రాప్, బ్రెయిన్ వాష్. ఏదైతే వాళ్ళు ఒక పేరు చెప్తున్నారో బ్రెయిన్ వాష్, నియంతృత్వము, లేకపోతే ఇంకేవి ఉన్నాయి, డిక్టేటర్షిప్, వాట్సాప్ యూనివర్సిటీ, అవన్నీ అవలంబిస్తున్నది వీళ్ళే. చూడండి, రేపు పోలింగ్ అనగానే ఇప్పుడు రిలీజ్ చేశాడంటే దాని అర్థం ఏంటి? మనం కౌంటర్ ఇవ్వడానికి కూడా సమయం అనేది ఉండదు అని, ఉండకుండా చేస్తాడు. మనం ఎల్లుండి కౌంటర్ ఇస్తే యూజ్లెస్గా. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అండ్ హాఫ్ అన్ అవర్ వీడియోని మనం సరే ఇక్కడ ఒక వీడియో, ఇదే ధ్రువరాతి వీడియో ఇక్కడ ప్లే చేసుకుంటూ కౌంటర్ ఇవ్వచ్చు. కానీ ఈ ధ్రువరాతి స్ట్రైక్లు వేస్తాడు. ఎంత భయం మళ్ళీ. ట్విట్టర్లోనే నువ్వు బ్లాగ్ చేసినోడివి, నువ్వు డైరెక్ట్ వీడియోని పెట్టుకుని చేస్తాము, మీ కౌంటర్ ఇస్తాము, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికీ ఉంటుంది కదా అంటే నో. సో ఇంకా మున్ముందు ఇంకా చాలా ఉన్నాయి, మాట్లాడదాం. की तारीफ कर रहे थे। उन्होंने कहा कि भारत एक सुपर पावर बनकर उभर रहा है और दुनिया इस बात को जानती है। He understands that as India rises as a world power, it also has enormous responsibilities to work with the rest of the world community around issues of peace and prosperity. लेकिन क्या आप इस बात को जानते हैं दोस्तों, व्हाट्सएप और गोदी मीडिया पर फैलाए गए झूठ आपको बहकाते हैं, ये विश्वास दिलाते हैं कि भारत 2014 के बाद विश्व गुरु बना है। ये बार बार आपसे कहा जाता है कि मोदी सरकार की वजह से फॉरेन में डंका बज रहा है भारत का। सुपर ह्यूमन या पॉपुलर पॉलिटिशियन, विजनरी या रेवोल्यूशनरी, क्या है नरेंद्र मोदी? सुपरमैन एक काल्पनिक चरित्र है। सियासत की दुनिया में अपने प्रधानमंत्री नरेंद्र मोदी भी सुपरमैन साबित हो रहे हैं। सोशल मीडिया की भाषा में कहें तो चीन भी कह रहा है कि आएगा तो मोदी ही। भारत में रहना है तो प्रधानमंत्री ने जो बोला है चुपचाप उसको फॉलो करो, चुपचाप। लेकिन असलियत इसकी बिल्कुल उल्टी ही है। आइए जानते हैं सच्चाई आज के इस वीडियो में। సో ఇక్కడ నుంచి అసలు కాంటెంట్ స్టార్ట్ అవుతూ ఉంది. 3 నిమిషాలు అయింది. 3 నిమిషాలుగా మనం ఇంత స్పీచ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇంత నిడివి ఉన్న వీడియోలు మన వాళ్ళు ఎవరు చూడరు. సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఏమంటున్నాడంటే, సో కాల్డ్ ఫక్తు పదాలు వీళ్ళందరూ ఒకటే, ఈ జట్టంతా, ఈ సోరోస్ మీడియా బ్యాచ్ అంతా ఒకటే వాడతారు. ఆ నిబ్బాగాలు కూడా, ఫాలో అయ్యే నిబ్బాగాలు కూడా అవే కామెంట్స్ చేస్తూ ఉంటారు. గోది మీడియా, వాట్సాప్ యూనివర్సిటీ, మళ్ళీ 100 మిలియన్ టార్గెట్ పెట్టాడు. 100 మిలియన్ టార్గెట్ పెట్టి ఈయన తాలూకా వాట్సాప్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసి అందరూ జాయిన్ అవ్వండి అంటాడు. అరే వాట్సాప్ యూనివర్సిటీ నువ్వు మెయింటైన్ చేస్తూ దాని ద్వారా విషాన్ని వ్యాప్తి చేస్తూ, మొన్నటి వరకు నేను అర్ధసత్యాలన్నా చెప్తున్నావు అనుకున్నా, మొత్తం ఫేకు వార్తలే చెప్తున్నావు. అందుకే ఫేకు స్టార్ బిరుదును నీకు ఈరోజు మేము అందిస్తూ ఉన్నాం భరతవర్ష కేంద్రంగా. తీసుకో గ్రాండ్గా. वीडियो शुरू करने से पहले बताना चाहूंगा 20 मिलियन सब्सक्राइबर की ओकेजन पर जो सेल है ध्रुवराठी एकेडमी पर, అసలు పాయింట్ ఏంటంటే వ్యూవర్షిప్ వస్తుంది. ఒక్కొక్క వీడియోకి కొన్ని లక్షల రూపాయలు వస్తాయి. నెట్వర్త్ చూసుకుంటే దగ్గరగా కోట్ల రూపాయల్లో ఉంది ధ్రువరాతికి. అగైన్ మళ్ళీ కక్కుర్తి.
ఈ వీడియోలు చూసేటప్పుడు కక్కుర్తి. ఇప్పుడు ఏంటంటే ధ్రువరాతి ఏదో స్కూల్ నడుపుతా ఉన్నాడు. లెర్న్ వాట్ స్కూల్ డజంట్ టీచ్ యూ. స్కూల్ నీకు ఏం నేర్పదో అది నేను నీకు నేర్పిస్తాను. ఇప్పుడు మనకి 20 మిలియన్ సబ్స్క్రైబర్సా ఏదో అన్నాడు, ఎంతో మిలియన్ సబ్స్క్రైబర్లకు రీచ్ అవుతా ఉన్నాం కాబట్టి ఈ శుభ సందర్భంగా మీకు ఇస్తున్నటువంటి ఆఫర్ ఇదిగోండి, లెర్న్ వాట్ స్కూల్ డజంట్ టీచ్ యూ ధ్రువరాతి స్కూల్ అని చెప్పేసి మధ్యలో యాడ్ ఒకటి. మళ్ళీ ఈయన బిజినెస్ని కూడా వ్యాప్తి చేసుకోవడానికి ఈ వీడియో. నిజంగా దేశం పట్ల చిత్తశుద్ధి, ఈ దేశాన్ని డిక్టేటర్షిప్ నుంచి నువ్వు కాపాడాలి అనుకుంటే మధ్యలో ఈ యాడ్స్ ఎందుకు? తప్పు కదా నువ్వు చేసేది. ఫేకు రాతి తప్పు కదా. జనాల్ని డైవర్ట్ చేస్తున్నావు. డైవర్ట్ చేయకు, కాంటెంట్ మాత్రమే చెప్పు. ముందుకి వెనక్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఇవ్వకుండా కూడా చెప్పు. ఎందుకంటే జనాల్ని ఇంజెక్ట్ చేయడానికి, బ్రెయిన్లో వీనం ఇంజెక్ట్ చేయడానికి అనుసరించేటటువంటి విధానాలే ఈ గ్రాఫిక్ ఎలివేషన్లు. దయచేసి అర్థం చేసుకోండి. అద్భుతమైన ఎలివేషన్స్తో ఇచ్చేవన్నీ సత్యాలు కావు. కొంతమంది దొంగ బాబాలు ఉంటారు, వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఇస్తూ ఉంటారు. టెరడట్టే అని ఏదో ఒక మ్యూజిక్ ఇస్తూ ఉంటారు. సో దాని మీనింగ్ ఏంటంటే మనోడు ఏం మాట్లాడినా అదొక డివైనిటీ లాగా ఫీల్ అవ్వాలి, జనాలు అట్లా దాని ఏమంటారు తన్మయత్వం పొందాలి అని చెప్పి అదొక బ్రెయిన్ వాష్ టెక్నిక్. అట్లానే మనోడు కూడా చేస్తూ ఉంటాడు. సరే, ఈ యొక్క యాడ్ని కూడా పరిశీలిద్దాం ఏంటో. ఇంకో 100 మందికి మాత్రమే ఖాళీ ఉందంట, ఈయన స్కూల్లో జాయిన్ అయిపోండి అని అంటున్నాడు. మీ స్కూల్లో ఏం నేర్పరో అది ఇక్కడ నేర్పుతారంట. అండ్ ఫ్రీగా ఏం కాదు, డబ్బులు తీసుకుంటాడు, బాగానే తీసుకుంటాడు. నిబ్బాగాళ్ళు ఉన్నారు కదా, జాయిన్ అయిపోండి. ఈయన ప్రోడక్ట్ అమ్ముకోవడానికి మళ్ళీ థ్యాంక్ యూ అనే ఒక ఆప్షన్ పెట్టుకున్నాడు. థ్యాంక్ యూ అనే కూపన్ కోడ్ పెట్టుకుంటే ఈయన స్కూల్లోనే ఈయనకు మళ్ళీ కూపన్ కోడ్ పెట్టుకొని 50% ఆఫర్ అంట. ధ్రువరాతి ఎంత ప్రేమ నీ నిబ్బా జనాల మీద పాపం. सारे कोर्सेज पर, चाहे आप टाइम मैनेजमेंट कोर्स में इंटरेस्टेड हो, मास्टर चैट जीपीटी वाले में, या फिर यूट्यूब ब्लूप्रिंट का कोर्स जो आपको सिखाता है कि यूट्यूबर कैसे. యూట్యూబ్ బ్లూ ప్రింట్ కోర్స్ కూడా ఇస్తున్నాడంట. అప్పట్లో క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ మీద కూడా వీడియోలు చేసిండు, తర్వాత డిలీట్ చేసేసిండు. ఆ వీడియో కూడా అవసరమైతే ఇప్పుడు నేను ప్లే చేస్తాను. అది డైవర్ట్ అవుతుంది ఇదంతా కూడా. చూడండి, ఇప్పుడు 4 నిమిషం దగ్గర మ్యాటర్ చెప్పకుండా ఈయన వ్యాపారాన్ని చేసుకుంటా ఉన్నాడు. ఇది దేశం పట్ల చిత్తశుద్ధి. రేపు పోలింగ్, అక్కడ మోదీకి ఓట్లు వేస్తారేమో కంగారుగా, వాళ్ళని ఓటు వేయకుండా ధ్రువరాతి ఆపాలి కదా. ఆపాలంటే బిజినెస్ ఆపుకోవాలి కదా కాసేపు. नॉनसेंस फेको बनना है। इन तीनों कोर्सेज के क्यूआर कोड्स आपको स्क्रीन पर मिल जाएंगे, नहीं तो इनके लिंक नीचे डिस्क्रिप्शन में भी मौजूद है। अगर आप इंटरेस्टेड हैं जाकर चेकआउट कर सकते हैं। और अब मुद्दे पर आते हैं। होम मिनिस्टर अमित शाह ने हाल ही में अपनी ओडिशा की रैली में कहा कि ये प्रधानमंत्री मोदी हैं जिन्होंने कोणार्क के मंदिर को दुनिया भर में फेमस बनाया है। दुनिया भर के नेता मोदी जी के साथ हाथ मिलाकर फोटो खिंचाते थे। इसके पीछे तस्वीर कौन सी थी? हमारे कोणार्क के सूर्य मंदिर की तस्वीर के सामने मोदी जी ने हाथ। कोणार्क का सूर्य मंदिर आज दुनिया भर में प्रसिद्ध हुआ। लेकिन अगर आप यूनेस्को की ऑफिशियल वेबसाइट पर जाकर देखोगे तो आपको दिखेगा कि कोणार्क मंदिर 1984 में ही वर्ल्ड हेरिटेज. ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు కోణార్క్ సూర్య మందిరం ఉంది, అక్కడికి మోదీ వెళ్ళారు. మోదీ వెళ్ళొచ్చిన తర్వాత 4 ఫోటోలు రిలీజ్ అవుతాయి, ఆటోమేటిక్గా జనాలు అక్కడికి చేరడం జరుగుతుంది. దీన్ని ప్రచారంలో భాగంగా బీజేపీ యూటిలైజ్ చేసుకుంది. ఇదిగోండి, మన మోదీ ఇక్కడికి కోణార్క్ వచ్చి ఇక్కడ సూర్య మందిరాన్ని దర్శించుకొని 4 ఫోటోలు రిలీజ్ చేసిన తర్వాత టూరిజం పెరిగింది, జనమందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పుకున్నారు. దానికి ధ్రువరాతి చెప్పే పాయింట్ ఏంటి అంటే 1984లోనే ఇక్కడ యునెస్కో ఇచ్చినటువంటి ధృవీకరణ, అంటే ఇది ఒక పురాతన కట్టడముగా వారసత్వ సంపదగా ఇచ్చినటువంటి ధృవీకరణ ఉంది. ఇప్పుడు కొత్తగా మోదీ వచ్చి చేసింది ఏమిటి అనేది ఇతని పాయింట్. 1984లో ఎప్పుడో ఇచ్చింది కరెక్టే. ఇప్పుడు మరి ఛత్రపతి శివాజీ మహారాజు, అహల్యాబాయి హోల్కరు, వీరి చరిత్ర కూడా ఎప్పటిదో ఎవరికైనా గుర్తుందా? ఇప్పుడు మేము చెప్తే దాంట్లో సగం వక్రీకరణలు జరిగిపోయి ఉన్నాయి, నిజాలన్నీ కూడా పక్కదారిని పెట్టేశారు. ఇప్పుడు మ్యాటర్ అది కాదు. ఇప్పుడు కన్యాకుమారి వెళ్ళారు, మోదీ గారు ధ్యానం చేస్తూ ఉన్నారు, అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ ఏంటి అని జనాలు చూస్తారు. తద్వారా రేపు పొద్దున అక్కడికి టూరిజం కూడా పెరుగుతుంది. అది బీజేపీ చేసుకున్నటువంటి ప్రచారం. దాన్ని కూడా తప్పుబట్టి ఈ బీజేపీ వాళ్ళు చెప్తున్నట్లు ఇది ఇప్పుడు కాదు పాపులర్ అయింది, అది ఎప్పటి నుంచో పాపులర్, ఆల్రెడీ పాపులర్. అయినా ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఈ ఫేకు రాతికి, అరే నాయన నువ్వు ఇంటర్నేషనల్ సంస్థలు ఇచ్చే సర్టిఫికెట్లు భారతదేశానికి అక్కర్లేదురా బాబు. వాళ్ళు చేసే శాంపిల్ సైజ్ సర్వేలు ఇవన్నీ కూడా నీలాగే ఫేకు. 140 కోట్ల మంది జనాభా ఉంటారు, వీళ్ళు చేసే శాంపిల్ సైజ్ ఎంత అండి? 1000-1200 మంది దగ్గర అభిప్రాయాలు తీసుకుని ఇదిగో ఇదని చెప్పేసి వాళ్ళ సర్టిఫికెట్. అది వాళ్ళెవరు మనకు సర్టిఫికెట్ ఇవ్వడానికి? అవునా కాదా? మన దేశంలో ఏదైనా ఒక సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చిందంటే దాని మీద మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. సో ఇది ఇప్పుడు దీనికి కూడా ప్రాబ్లమే మనోడికి.
साइट बन गया था। यही चीज इन्होंने योगा के साथ करी है। पिछले साल राजनाथ सिंह ने कहा था कि योग को इंटरनेशनली सेलिब्रेट किया जा रहा है और अब दुनिया हमारे देश का रिच कल्चर एक्नॉलेज कर रही है। हेल्थ मिनिस्टर मनसुख मांडविया ने भी यही चीज कही थी, योग अब भारत की सॉफ्ट पावर बन गया। ये बात सही है कि प्रधानमंत्री मोदी के प्रयास की वजह से ही यूनाइटेड नेशंस ने 21 जून को इंटरनेशनल योगा डे के रूप में प्रोक्लेम किया। इस बात के लिए उनकी सराहना की जानी चाहिए। लेकिन अब देखिए यूएन की ऑफिशियल वेबसाइट पर क्या लिखा है। 11 दिसंबर 2014 को इंटरनेशनल योगा डे प्रोक्लेम किया गया, योग की यूनिवर्सल अपील को रिकॉग्नाइज करते हुए। तो क्या मई 2014 से पहले दुनिया में किसी को योगा के बारे में जानकारी नहीं थी और अगले 6-7 महीने में ही इसकी यूनिवर्सल अपील हो गई? ऐसा तो नहीं हो सकता ना। असलियत देखिए क्या है। 2013 की इस फोटो को देखिए। कनाडा के प्रधानमंत्री जस्टिन ट्रूडो मयूर आसन कर रहे हैं और इस तस्वीर में कनाडा के फॉर्मर प्राइम मिनिस्टर और उनके पिता पियर ट्रूडो यही आसन कर रहे हैं। 2007 का ये न्यूज आर्टिकल है। बाबा रामदेव ने पहली बार अमेरिका में योग करवाया, लेकिन अब इससे भी पीछे चलते हैं। ये फोटो देखिए। इन म्यूजिशियंस के बीच एक कौन आदमी है जो अपने सिर के बल खड़े हुए हैं? ये है यहूदी मेनुहीन, दुनिया के सबसे फेमस वायलिनिस्ट में से एक। और यहाँ ये शीर्ष आसन कर रहे हैं। जानते हैं ये कैसे हुआ? 1952 की बात है। हमारे पहले प्रधानमंत्री पंडित जवाहरलाल नेहरू ने यहूदी मेनुहीन को इंडिया में इनवाइट किया था। उन्होंने पंडित नेहरू से जिक्र किया कि उन्होंने एक बार योग के बारे में कोई किताब देखी थी। पंडित नेहरू तो खुद योग करते थे। यहाँ उनकी आप शीर्ष आसन करते हुए एक तस्वीर देख सकते हैं। तो पंडित नेहरू ने यहूदी అది నెహ్రూ గారు యోగాని ప్రపంచానికి పరిచయం చేశారని చెప్పడానికి ఈ ఈడుపోతలన్నీ పడతా ఉన్నాడు ఈయన. మోదీ కాదు, ఏదైతే 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డేగా యూఎన్ ప్రకటించినప్పటికీ కూడా దీని వెనక మోదీ కష్టం ఎంతో అంత ఉంది, ఒప్పుకున్నాడు. మోదీ ఎఫర్ట్స్ పెట్టారు. కాకపోతే మోదీది మాత్రమే క్రెడిట్ కాదు, అంతకు ముందు కూడా చాలామంది పెద్దలు రకరకాల ఆసనాలు వేశారు. జస్టిన్ ట్రూడో, ఆ ఫోటో కూడా నేను పెడతాను స్క్రీన్ షాట్ తీసి. ఇప్పుడు ఇటువైపు తిప్పితే బాగోదు కదా, మీరు స్ట్రైక్లు వేస్తారని చెప్పా కదా. జస్టిన్ ట్రూడో ఏదో బల్ల మీద ఇలా ఒక ఆసనం వేస్తే దాన్ని ఇలా రకరకాలైనటువంటి సోర్స్ని తీసుకొని ఈయన చెప్తా ఉన్నాడు ఏంటంటే, మన యోగాని మోదీ కాదు, అసలు అంతకుముందు చాలామంది నేషనల్ ఫిగర్స్ అందరూ కూడా దీన్ని బాగా ప్రచారంలోకి తీసుకువెళ్ళారు, అంతకుముందు కూడా యోగా గురించి బాగా మాట్లాడుకున్నారని చెప్తున్నాడు. ఎవరైనా నమ్ముతారా? సరే నిబ్బాగాలు మీరు ఉన్నారు కదా, ఫేక్ స్టార్స్ని ఫాలో అయ్యేవాళ్ళు, మీరు చెప్పండి ఇది నిజమా? ఇవాళ ఎందుకు ఇలా వీడియో పెట్టాడు? మొత్తం అంతా కూడా మోదీకి అనుకూలంగా ఉన్నట్టుగా ఉంది, ఏదైనా తేడాగా ఉంది, నాకు అర్థం కావట్లేదు. మొత్తం వీడియో అంతా ఇన్నాళ్ళు పడ్డ కష్టం అంతా నీరు గారిపోయేటట్టు చేశాడు ఈ ఫేకురాతి. సో ఇది కూడా అంటే మోదీ ద్వారా యోగా ప్రపంచానికి వెళ్ళింది అని. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్స్, ఇప్పుడు యోగాని నెహ్రూ బాగా తీసుకువెళ్ళాడు అనేది నిజము అనుకుంటే కనుక సోర్సులు చూపించండి. ఒక ఫోటో చూపిస్తారు తల కిందకు పెట్టుకున్నది, ఏదో ఒకటి చేసిన ఆ ఫోటోని తీసుకువెళ్ళి ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ యోగా డే ఇన్ ద నేమ్ ఆఫ్ నెహ్రూ చేసుకోవాలా ఏంటి? నాకు అర్థం కాదు. నెహ్రూ ఇంకా చాలా నీచమైన పనులు చేశాడు, అవన్నీ కూడా ఫోటోలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాడో నాకు ధ్రువరాతి అర్థం కావట్లే. मेनुहीन की मुलाकात कराई योग आचार्य BKS अयंगार से। मेनुहीन काफी स्ट्रेस में रहते थे, तो अयंगार ने उन्हें शवासन के जरिए गहरी नींद में डाल दिया। 45 मिनट के बाद जब वो उठे तो उन्हें అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మోదీ కాదు, ఇక్కడ చాలామంది యోగాకు సంబంధించినటువంటి అధ్యాపకులు కానీ గురువులు కానీ ఉన్నారు, వాళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా యోగాని పరిచయం చేశారు, లేకపోతే వ్యాప్తం చేశారు అని చెప్తున్నాడు. దాంట్లో తప్పేమీ లేదు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. బట్ ఇప్పుడు ఇంతగా మాట్లాడుకోవడానికి ఇంత విప్లవాత్మకమైనటువంటి మార్పు అయితే అప్పుడు లేదు కదా. ఇంటర్నేషనల్ యోగా డే అనేది ప్రకటించుకున్నాము అంటే అది ప్రస్తుత భారత ప్రభుత్వం యొక్క ఘనతే కదా, కాదనలేం కదా. ఈ దేశాన్ని ఎక్కువ కాలం పాటు ఏలినటువంటి నెహ్రూ ఆ పనిని ఏమన్నా చేశాడా? లేదే, ఒక ఫోటోకు ఫోజు ఇచ్చాడు అంతే. నెహ్రూ ఇంకొకటికి గొప్ప ఘనత చేసిండు. ఏంటంటే యోగా గురించి దేశాన్ని ప్రపంచాన్ని పరిచయం చేయడం సంగతి పక్కన పెడితే, ఎవరైనా ఇంటర్నేషనల్ గెస్టులు వస్తే పాములను ఆడించుకునే వాళ్ళని చూపించి ఇదే దేశం అని చెప్పేలాగా చేశాడు. అనాగరికులమని చెప్పాడు. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ తిండిపోతులని చెప్పారు. ఆ వీడియోస్ కూడా కుదిరితే ప్లే చేస్తా, మనకి ఎడిటింగ్కి సమయం సరిపోద్దో లేదో. अंदर से ऐसी फीलिंग आई कि वो इतने रिलैक्स्ड हैं जितने पिछले 10-15 साल में रिलैक्स्ड फील। ఇదంతా చెప్తున్నాడు ఇప్పుడు. मेनुहीन बड़े बिजी रहते थे, बार-बार इंडिया में आना उनके लिए मुमकिन नहीं था, इसलिए उन्होंने नेक्स्ट पॉइंट अयंगार को यूरोप फोटो देखिए 19 ग्रुप से इसकी बात की, जिसे हम कसरत के रूप में इंदिरा में दुनिया में मेडिटेशन रहा और साथ ही में एक अगले साल ही उनसे ट्रांसेंडेंटल
మొత్తం యోగా గురించి చెప్తున్నాడు. యోగా అనేది మోదీ కేంద్రంగా కాదు జరిగింది. విప్లవాత్మకమైనటువంటి పబ్లిసిటీ. అంతకుముందు చాలామంది కష్టపడ్డారని. ఇది మేము యాక్సెప్ట్ చేస్తున్నాం ఫేకురాతి. ఎందుకంటే అంతకుముందు చాలామంది చేసినప్పటికీ కూడా దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి ముందుకు తీసుకొచ్చి ఇంటర్నేషనల్ యోగా డేగా మార్చింది మాత్రం ప్రస్తుత భారత ప్రభుత్వమే. मेडिटेशन सीखने इंट्रोपला ऐसे परफॉर्मेंसेस नाम है दोस्तों उस्ताद बिस्मिल्लाह ये इंडिया की हिस्ट्री में पहला ग्रैमी अवार्ड नाम है दोस्तों उस्ताद बिस्मिल्लाह खान जिनकी पहली इंटरनेशनल परफॉर्मेंस मिथुन दा का गाना जिम्मी जिम्मी गाते हुए सुन जाएंगे अलग ही लेवल के दीवाने थे दुनिया भर के फिल्म फेस्टिवल्स में भारत का नाम ऊंचा किया और ये सब दोस्तों 2014 के पहले हुआ था అది మ్యాటర్ ఏంటంటే ఇదంతా కూడా 2014కు ముందు జరిగింది అని అంటున్నాడు. यहाँ इन्होंने पंडित रविशंकर को सितार बजाते हुए भी सुना और बाद में बीटल्स के बैंड मेंबर जॉर्ज हैरिसन उनसे सितार बजाना सीखने हैं. पंडित रविशंकर ने तो 1954 से ही इंटरनेशनल परफॉर्मेंसेस देनी शुरू कर दी थी. इंडियन क्लासिकल म्यूजिक को दुनिया भर में पॉपुलर करने का उनका बहुत बड़ा कंट्रीब्यूशन रहा है. यहूदी मेनुहिन के साथ उन्होंने एक एल्बम की वेस्ट मीट्स ईस्ट जिसके लिए उन्हें पहला ग्रैमी अवार्ड मिला. ये इंडिया की हिस्ट्री में पहला ग्रैमी. యోగా నుంచి సడన్గా షిఫ్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళాడు అంటే మనోడు ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ గురించి వెళ్ళి ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ గురించి 2014కు ముందు ఆ విభాగంలో సాధించినటువంటి ఘనతను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అంటే మన కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అత్యుత్తమమైనటువంటి పురస్కారాలు ఇంటర్నేషనల్ లెవెల్లో అందాయి. అవి 2014 కంటే ముందే అందాయి. సో అని చెప్తున్నాడు. దానికి అన్రిలేటెడ్గా ఉంది. ఇది ఎందుకు చెప్తున్నాడు నాకు తెలియట్లా. और ये सब दोस्तों 2014 के पहले हुआ था. ओके. 2014 से पहले ही कई सारे इंडियंस ऑस्कर जीत चुके थे. 2014 से पहले ढेर सारे इंडियंस नोबेल प्राइज जीत चुके. 2014 కంటే ముందే ఎక్కువ మంది నోబెల్ ప్రైజ్లు ఎక్కువ మంది ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారు ఇండియన్స్ అని చెప్తూ ఉన్నాడు. ఓకే. बुकर प्राइज जीत चुके थे. रामोन मैग्सेसे अवार्ड जीत चुके थे. ओलंपिक मेडल्स हमने जीते थे. क्रिकेट का वर्ल्ड कप हमने जीता था. हम सब కాదు ఎవరు కాదన్నారు. ఇప్పుడు 2014కు ముందు కూడా అసలు ఒలింపిక్ పథకాలు గెలుపొందలేదు అని ఎవరన్నారు? लेकिन नरेंद्र मोदी और उनके समर्थक कहाँ ये मानने वाले हैं. उनके हिसाब से तो भारत 2014 से पहले एक बियाबान जंगल था और मई 2000 ఫేకురాతి నీకు ఒకటి అర్థం కావట్లే. 2014కు కూడా భారతదేశం ఉన్నది, ఇప్పుడు ఉన్నది, రేపు ఉంటుంది. మనమే కాలాంతరంలో మార్పు చెందుతూ ఉంటాం. ఇక్కడ అది కాదు మ్యాటరు. 2014కు ముందు కూడా ఒలింపిక్ పథకాలు వచ్చినాయి, ఇప్పుడే వచ్చినాయి. క్రీడా విభాగాల్లో అప్పుడు ఉన్నటువంటి ప్రోత్సాహకాలంతా ఇప్పుడు ఉన్నటువంటి ప్రోత్సాహకాలంతా ఇవి కదా మనం ఆలోచించాలి. 14 के बाद अचानक से डंका बजने लगा दुनिया भर में. नरेंद्र मोदी और कंगना रनौत जैसे लोगों ने तो ये तक कहा था कि 2014 से पहले भारत के लोगों में कल्चरल कॉन्फिडेंस ही नहीं था. कहते हैं कि लोगों को शर्म आती थी खुद पर. मैं एग्जैजरेट नहीं कर रहा बातों को. प्रधानमंत्री मोदी ने 2015 में एक्चुअली ऐसा ही कहा था. एक समय था जब लोग यार पता नहीं पिछले जन्म में क्या पाप किया था हिंदुस्तान में पैदा हुए थे. ये कोई देश है, ये कोई सरकार है, ये कोई लोग है. मतलब अगर खुद भारत के इतिहास 2015లో ప్రధానమంత్రి మోదీ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇక్కడ ఉటంకిస్తూ దేశాన్ని తక్కువ చేశారు మోదీ అనేలాగా ఇక్కడ ఫేకురాతి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నారు ఆ రోజు మోదీ అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా చాలామంది భారతీయుల ఆలోచనలు ఏంటి అంటే ఇదొక దేశమా, ఇక్కడ నేను ఎందుకు పుట్టాను అనేలాగా ఒక దీనావస్థలో ఉన్నారు, ఎన్నో రకాలైనటువంటి అవస్థలు పడుతూ ఉన్నారు అని వారి యొక్క ఆలోచనల్ని చెప్పారు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ దీన్ని అంటిస్తూ ఏం చెప్పబోతున్నాడు చూడండి. के बारे में नहीं जानते तो मत बोलो. कुछ इस तरीके से देश के नाम को बदनाम करने की क्या जरूरत पड़ी. सच्चाई आज के दिन ये దేశ పరిస్థితిని వివరించినటువంటి మోదీది ఒక లెక్క అయితే ఈరోజు దేశం వెలిగిపోతూ ఉంది, దేశం మాట్లాడుతూ ఉంటే ప్రపంచం మొత్తం చూస్తోంది అంటే దాన్ని ఒప్పుకోనటువంటి ధృవరాతి గురించి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఎవరిది ఇక్కడ దేశాన్ని తక్కువ చేసే గుణమో అర్థం చేసుకోండి, చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ప్రతి నెరేటివ్ని కూడా వీళ్ళకు అనుకూలంగా మాట్లాడుతూ విషాన్ని వ్యాప్తి చేస్తున్నటువంటి ధృవరాతి యొక్క నైజము ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయాల్సిందే. లేదంటే ఇదిగోండి ఈయన ఫాలో అవుతున్న నిబ్బాగాల్లాగే పప్పులో గాలేస్తారు. दोस्तों की 2022 में इंडियन सिटीजनशिप छोड़ने वाले लोगों की संख्या ने सारे रिकॉर्ड्स तोड़ दिए. केवल एक साल में 2,25,000 से ज्यादा लोगों ने भारतीय नागरिक
భారతదేశం నుంచి పౌరసత్వం వదులుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది ప్రస్తుత భారత ప్రభుత్వం హయాంలో అనేది ఒక పాయింట్. నెక్స్ట్ छोड़ी नवंबर 2023 में यूएस कस्टम्स एंड बॉर्डर प्रोटेक्शन डेटा के हिसाब से पता चला कि केवल एक साल में करीबन 97,000 भारतीय लोग पकड़े गए अमेरिका में गैर कानूनी ढंग से एंटर करने की कोशिश करते हुए डंकी का रास्ता अपनाने की कोशिश कर रहे थे और ये कहते हैं कि डंका बज रहा है दुनिया में भारत का। असलियत में दोस्तों ये डंका सिर्फ व्हाट्सएप और गोदी मीडिया के चैनलों पर बज ఈ ప్రాబ్లం ఏంటంటే భారతదేశం వెలిగిపోతోంది అని చెప్పడమే సమస్య అంట. భారతదేశం వెలగట్లేదంట, భారతదేశానికి బ్యాడ్ నేమే ఉందంట, అది చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాడు ఆయన. फेक तस्वीरें फैलाई जाती हैं। ये देखो न्यूयॉर्क टाइम्स ने नरेंद्र मोदी का फोटो फ्रंट पेज पर छापा है और उन्हें दुनिया की आखिरी उम्मीद कहा है। न्यूयॉर्क टाइम्स ने खुद ट्वीट करके बताया कि ये झूठ। ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ ఫోటోను ఒకసారి చూడండి. అది ఎవరో ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇదంతా కూడా వాట్సాప్ యూనివర్సిటీ అని చెప్తున్నాడు. అది ఏ మీడియా ఛానల్స్లో రాలేదు, ఇలాంటి ఫేకురాతీలే ఎవరో ఒకరు ప్రచారం చేసి ఉంటారు. దాన్ని న్యూయార్క్ టైమ్స్ ఖండించింది, అది ఒక ఫ్యాబ్రికేటెడ్ ఇమేజ్ అన్నాడు. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, అది నిజమే అయి ఉండొచ్చు. అండ్ ఆ ఫోటోకి అండ్ మనలాంటి మీడియా సంస్థలకి సంబంధమే లేదు. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు చేసేటటువంటి కొన్ని వందల ఫేకు ప్రచారాల్ని కూడా కవర్ చేసుకుంటా ఉన్నాడు. ఇటువైపు బీజేపీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే వీళ్ళే తయారు చేసుకున్నారో ఆ ఇమేజ్ మనకు సంబంధం లేదు. మనం ఎప్పుడైనా ఈ ఇమేజ్ చూపించి ఇది రైట్ అని చెప్పామా? కానీ కాదు, అదొక ఫ్యాబ్రికేటెడ్ ఇమేజ్. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళు ఆడినటువంటి ఫేకు ఇమేజెస్ అండ్ స్టోరీస్ అన్నీ కూడా నిజం అనిపించేలాగా భ్రమ కల్పిస్తూ ఉన్నారు. इस तरीके से व्हाट्सएप माफिया इंडिया की इंसल्ट करवाता है दुनिया में. వాట్సాప్ మాఫియా అనేది సృష్టిస్తున్నది, దాన్ని వ్యాప్తం చేస్తూ ఉన్నది ఫేకురాతి. ఎందుకంటే నిత్యము తన వీడియోలో చెప్తున్నటువంటివి రెండు ప్రధానంగా కామన్గా. ఒకటి, వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఆయన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి అని చెప్తున్నాడు. 2, ఇతనికి సంబంధించినటువంటి బిజినెస్లో జాయిన్ కావండి అని చెప్తున్నాడు. 50% ఆఫరు, 30% ఆఫరు అని చెప్తూ ఉన్నాడు. ఈ రెండే శ్రద్ధగా చేస్తున్నాడు, మిగతా అంతా కూడా సోరోస్ మీడియా ఆధారంగా చేస్తూ ఉన్నాడు. భారతదేశం పట్ల ఏమాత్రం ప్రేమ లేదు. దేశానికి పేరు వస్తుంటే అది మోదీకి వచ్చే పేరులాగా ఫీల్ అయిపోయి దేశానికి పేరు ఏం లేదు, 2014కు ముందు కూడా భారతదేశానికి మంచి పేరే ఉంది, ఇప్పుడే ఇంకా తగ్గింది అనేలాగా చెప్తూ ఉన్నాడు ఈయన. ఆ లెక్కలు కూడా మనం ముందు చూద్దాం. मोदी चैनलों पर और बीजेपी के नेताओं के द्वारा कहा जाता है कि रशिया और यूक्रेन की वॉर रुकवा दी इन्होंने, वॉर रुकवा दी पापा, जबकि असलियत में ऐसा कुछ नहीं हुआ था. Extrapolating that to say that somebody is holding a bombing or that this is somewhere we are coordinating, that I think is absolutely inaccurate. एक्चुअली में कैसा डंका बज रहा है ये आप खुद देख सकते हैं. एक्चुअली में कैसा डंका बज रहा है ये आप खुद देख सकते हैं. 2015 में टाइम मैगजीन पर एक कवर फोटो छपी जिसमें लिखा गया व्हाई मोदी मैटर्स, और इसे देखकर मोदी समर्थक खुशी से बावले हो गए. लेकिन 2019 में उसी टाइम मैगजीन ने ये फोटो छापी और इस टाइम मैगजीन पर एक कवर फोटो छपी. ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి ఇంకో పాయింట్ ఏంటంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఏదైతే ఉందో దీన్ని ఆపగలిగే సత్తా భారత్కు మాత్రమే ఉందని చెప్పేసి తెగ ప్రచారం చేసేస్తూ ఉన్నారు వీళ్ళంతా మోదీ అనుకూలురు, అంత సీన్ ఏమీ లేదు భారత్కి అనేలాగా మాట్లాడుతూ ఉన్నాడు. అరే నీకు అర్థం కానిది ఏంటంటే నీకు మోదీ పట్ల వ్యతిరేకత ఉన్నదా, భారతదేశం పట్ల వ్యతిరేకత ఉన్నదా? నువ్వు భారతదేశపు శక్తి సామర్థ్యాలను తక్కువ చేసి మాట్లాడుతున్నావు. పైగా విదేశాంగ శాఖ కార్యదర్శి మాట్లాడినటువంటి వన్ ఆఫ్ ది చాలా చిన్న క్లిప్ను ఒకటి ప్లే చేసావు. చాలా సందర్భాల్లో జయశంకర్ గారు మాట్లాడినటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఇనువడింపజేసేటటువంటి ఆ క్లిప్స్ ఎందుకు ప్లే చేయలేదు? మన భారత విదేశాంగ శాఖ పలు సందర్భాల్లో స్పష్టంగా చెప్పింది, 2 దేశాలు కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ డౌన్ అయిపోద్ది మ్యాటరు, యుద్ధం ఆగాలి అంటే ఓన్లీ శాంతి ఒప్పందాలు జరగాలి అని. కానీ సోకాల్డ్ ఈయన అభిమానించేటటువంటి సోరోస్ కంట్రీస్ ఉంటాయి, లేకపోతే అమెరికా ఉంటుంది కదా, ఆ అమెరికా లాంటివి ఏం చేస్తూ ఉన్నాయి, వెనుక నుంచి ఆయుధాలు సప్లై చేస్తూ ఉక్రెయిన్కి సొల్లు మాటలన్నీ బయటకు చెప్తూ ఉంటుంది. యుద్ధం ఆపాలి అనేది వన్ వే, మనది అలా కాదు, మనది న్యూట్రల్గా ఉంటూ. అలాగే జెలెన్స్కీ కూడా మోదీకి ఫోన్ చేశారు, పుతిన్ కూడా మోదీకి ఫోన్ చేశారు, ఎప్పటికప్పుడు వాళ్ళ అప్డేట్స్ని ఇస్తూ ఉన్నారు. ఉక్రెయిన్కి మానవతా సహాయం చేస్తోంది భారతదేశం. ఉక్రెయిన్లో ఉన్నటువంటి సామాన్య పౌరుల మీద రష్యా అటాక్ చేసినప్పుడు దాన్ని ఖండించింది. ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు, నిర్ణయాత్మకంగా భారత్ పాత్ర పోషిస్తూ ఉన్నప్పుడు ఈ ఫేకురాతి కళ్ళు ఎక్కడికి పోయినాయి? సో వీటన్నింటినీ క్రోడీకరించుకొని ఆ 2 దేశాల మధ్య యుద్ధాన్ని ఆపగలిగేటటువంటి సత్తా అక్రమంగా ఆయుధాలు అందజేస్తూ లేదా అధికారికంగానే ఆయుధాలు అందజేస్తూ యుద్ధానికి ఎగదోస్తున్నటువంటి అమెరికా వల్ల కాదు, న్యూట్రల్గా ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న భారత్కే సాధ్యమని కొన్ని విశ్లేషణలు వచ్చి ఉండొచ్చు. ఆ విశ్లేషణల ఆధారంగా ప్రచారం చేస్తూ ఉండవచ్చు. దానికి కూడా ప్రాబ్లం ఏంటి వీడికి, ఫేకురాతీకి? అంటే ఈ దేశానికి ఏ విధంగానూ మంచి పేరు రాకూడదు,
అది ముఖ్యంగా మోదీ ద్వారా రాకూడదు. వస్తే గిస్తే ఈయన ఒకప్పుడు పనిచేశాడు కదా ఆమ్ ఆద్మీ పార్టీలో, వాలంటీర్గా పనిచేశాడు అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ కోసం తెగ కష్టపడ్డాడు. కేజ్రీవాల్కి రావాలి, రాహుల్ గాంధీకి రావాలి, లేదా సోరోస్ మీడియా ఏదైతే సోరోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో క్యాండిడేట్స్ వాళ్ళు మాత్రమే రావాలనుకుంటున్నారు. ఈ సోరోస్ మీడియాదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, యాంటీ నేషనల్ థింగ్స్ మాత్రమే. ఆ తర్వాత చెప్తున్నటువంటి అంశాలు ఏంటి అంటే, టైమ్ మ్యాగజైన్ 2015లో వై మోదీ మ్యాటర్స్ అనే శీర్షికన ముఖ చిత్రము మోదీది వేయడం జరిగింది. దీన్ని తీసుకొని తెగ సర్క్యులేట్ చేసుకున్నారు మోదీ అనుకూలురు. కానీ 2019లో అదే టైమ్ మ్యాగజైన్ ఏమిచ్చిందో చూడండి అని చెప్తున్నాడు. और इसे देखकर मोदी समर्थक खुशी से बावले हो गए, लेकिन 2019 में उसी टाइम मैगजीन ने ये फोटो छापी और इस बार लिखा इंडियाज डिवाइडर इन అది ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్ అనే పేరుతో అనే శీర్షికన మరో మోదీ ముఖ చిత్రాన్ని పెట్టి అదే టైమ్ మ్యాగజైన్ 2019లో మార్చింది. 2014లో ఒకలాగా ప్రోగా ఇస్తే అప్పుడు మోదీ అనుకూలురంతా సంబరపడిపోయి సర్క్యులేట్ చేశారు. 2019కి వచ్చేసరికి మారిపోయింది. టైమ్ మ్యాగజైన్ మొత్తం కూడా డీటెయిల్స్ని మార్చేసింది, మోదీకి అగెనిస్ట్గా పెట్టింది. భారతదేశాన్ని విభజించేవాడు అధికారంలో ఉన్నాడు అని అర్థం వచ్చేలాగా ఇక్కడ ముఖ చిత్రాన్ని ప్రచురించడం జరిగింది అని చెప్పేసి వికటాటహాసం చేస్తూ ఉన్నాడు ఫేకూరాతి. ఇక టైమ్ మ్యాగజైన్ అనేది తీసుకోండి, అదేమన్నా మన భారతదేశానికి సంబంధించిన మీడియా సంస్థనా, లేకపోతే టైమ్ మ్యాగజైన్ ఏమైనా మనకి సర్టిఫికేట్ ఇవ్వడానికి మనం ఏమైనా అధికారం ఇచ్చినామా? 2014లో మోదీ గురించి కాస్త ప్రోగా రాసి ఉండొచ్చు అనుకుందాం, కానీ అక్కడ నుంచి 5 సంవత్సరాలు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాలు అగ్రరాజ్యాలు అనుకుని బిల్డప్ ఇచ్చుకునే వాటికి పూసాలు కదిలినాయి. అరే భారత్ కూడా ఇలా ఎదిగిపోతే అటుపక్క చైనా ఎదిగిపోతూ ఉంది, ఇటుపక్క భారత్ ఎదిగిపోతూ ఉంది, ఆసియన్ కంట్రీస్ అన్ని డెవలప్ అయిపోతూ ఉంటే మన పరిస్థితి ఏం కావాలి? అగ్రరాజ్యం మనం పెద్దన్న మనం తొక్కాలే అని చెప్పేసి వాటికి అనుకూలమైనటువంటి టైమ్స్ మ్యాగజైన్, న్యూయార్క్ టైమ్స్ ఇటువంటి వాటిల్లో వాళ్ళకు అనుకూలమైనటువంటి శీర్షికలతో వేసుకుంటారు. దాన్ని ప్రమాణంగా తీసుకొచ్చి చెప్తావేంటి ఫేకూరాతి? అరే భారతదేశం గురించి వాళ్ళు ఎందుకు అనుకూలంగా రాస్తారు? నీ బుర్ర తక్కువతనం కాకపోతే. నీలాంటి భారతదేశంలో పుట్టి జర్మనీలో పెరిగి భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి ఆనందింపచేసేలాగా రాస్తారు తప్ప ఈ దేశం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళకి అనుకూలించేలాగా ఎవరు మాట్లాడరు. ఈ దేశ వ్యతిరేక లేదా ఈ దేశం కానిటువంటి మీడియా సంస్థలు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకో. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నాడు ధ్రువరాతి. चीफ यानी भारत में दरारें डालने वाले, इसे देखकर अब मोदी समर्थक कहने लगे कि ये तो भारत विरोधी मैगजीन है। ऑस्ट्रेलिया की एक अखबार हेरिड सन ने कुछ ही हफ्तों पहले एक खबर छापी थी, भारत के प्रधानमंत्री के मास रेपिस्ट के साथ लिंक्स बताए जा रहे हैं। అనుకున్నాను నువ్వు ఇలాంటి మిస్టేక్ ఒకటి చేస్తావని నేను అనుకున్నాను. ఫేకూరాతి నిజంగా నువ్వు నిబ్బాలకి సరిపోయే హెడ్వే. నువ్వు పెద్ద నిబ్బాలా ఉన్నావు. అదేదో సినిమాలో నిబ్బా అంటే ఏదో గొప్పోడు అని ఇలా ఫీల్ అవుతున్నావేమో. నిజంగా నీ నాలెడ్జ్కి టేక్ ఏ బౌ అంటే ఇన్ రివర్స్ మోడ్. ఇండియాస్ పిఎం హ్యాస్ లింక్స్ టు మాస్ రేపిస్ట్. ప్రజ్వల్ రేవణ్ణకు రిలేటెడ్గా ఒక ఆర్టికల్ ఆస్ట్రేలియన్ మ్యాగజైన్లో వచ్చింది అని చెప్తున్నాడు. అరే ఆస్ట్రేలియన్ను అమెరికన్ను ఇవి కాదురా నాయన, భారతదేశం వచ్చి మాట్లాడరా బాబు. ఏ దేశంలోనైనా సరే మన దేశానికి అనుకూలంగా ఎవడు వార్తలు వేయడు, అల్టిమేట్గా వాడికి లాభం లేకపోతే. అప్పుడప్పుడు అననుకూల వార్తలు వేస్తారు వారి ఎజెండాల్లో భాగంగా. గ్లోబల్ పాలిటిక్స్ కూడా అర్థం కాని నీవు వీడియోలు చేసేస్తావు వేరే వాడు రాస్తే. పోనీ నీవేమన్నా వీడియోలు రాస్తున్నావా? ఇప్పుడు నీ వీడియో కౌంటర్ నేను డైరెక్ట్గా ఇస్తున్నా, నాకు ఎవరు ఇచ్చేదేంలే. నీ వీడియోలన్నీ కూడా ఒకడు రాస్తా ఉన్నాడు, పేరేదో మర్చిపోయాను, నువ్వు లాస్ట్లో వేస్తావు. సో ఇక్కడ ప్రజ్వల్ రేవಣ್ణ అనే క్యాండిడేట్ని అనౌన్స్ చేసే టైంలో ఈ కేసు ఈ లైంగిక ఆరోపణలని మోదీకి తెలిస్తే కనుక ఆయన దానికి అంగీకరిస్తారు ఎవరైనా సరే. వాళ్ళ పేరు ఖరాబ్ అవుతుంది అంటే వాళ్ళు ఎందుకు ప్రమోట్ చేస్తారు? ఇప్పుడు మోదీతో కొన్ని వందల మంది ఫోటోలు దిగుతూ ఉంటారు. అలా ఫోటోలు దిగిన వాళ్ళు ఎవడో ఒకడు దొంగతనం చేస్తాడు, ఇంకోటి ఎవడో రేప్ చేస్తాడు, ఇంకోడో దుర్మార్గమైన పనులు చేస్తాడు. దాన్ని అంతటినీ తీసుకొచ్చి నువ్వు మోదీకి అంటగట్టేస్తానంటే ఎలా? ఇదేమి లాజిక్ నాకు అర్థం కాలే. ఇప్పుడు ఆస్ట్రేలియా మ్యాగజైన్లో ఈ శీర్షికతో ఇలా మోదీకి అగెనిస్ట్గా వేశారు అని సంబరపడిపోతూ ఉన్నాడు. మోదీకి అగెనిస్ట్గా కాదు అది. మోదీకి అగెనిస్ట్గా మాట్లాడడం అంటే భారతదేశానికి అగెనిస్ట్గా మాట్లాడడం. అఫ్కోర్స్ ఈ దేశంలో ఉండే పత్రికలు ఏమన్నా మాట్లాడవచ్చు, ఇక్కడున్న మీడియా హౌసెస్ ఏమన్నా మాట్లాడవచ్చు, దాన్ని మనం ఒక రకంగా తీసుకోవచ్చు, నెగిటివ్ ఆర్ పాజిటివ్. విదేశీ మీడియా కథనాలను తీసుకొచ్చి సోర్స్ అంటావేంటారు ఆయన సోరోసు.
यहाँ प्रज्वल रेवन्ना की बात हो रही थी, जिसकी पेन चुप ड्राइव है में 2000 से ज्यादा औरतों के यौन शोषण के वीडियो थे और प्रधानमंत्री मोदी उसके लिए वोट मांग रहे थे। ये जापान का अखबार देखिए, निक्कई एशिया, लिखा है कि भारत के मोदी मुसलमानों के खिलाफ नफरती भाषण देने की वजह से आलोचना झेल रहे हैं। मोदी सरकार के आने के बाद लिंचिंग्स की खबरें दुनिया भर के अखबारों में छप रही हैं। CBS न्यूज को देखिए, पालघर वाली खबर है कि कैसे व्हाट्सएप पर एक चाइल्ड किडनैपर की अफवाह फैली और 2 हिंदू साधु और उनके ड्राइवर की పాల్ఘర్ వాళ్ళ ఖబరే అట్లా తీసాడు చూసారా. పాల్ఘర్ సాధువుల హత్య కేసు గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకోవడం జరిగింది. దాని గురించి మాట్లాడుకోకూడదు, మాట్లాడితే తప్పు. మోదీ హయాంలో జరిగినటువంటి ఈ లించింగ్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఎక్కువగా మాట్లాడేసుకుంటున్నారు. అంతకుముందు తక్కువగా మాట్లాడుకునే వాళ్ళ మరి నాకు అర్థం కాలేదు. 2014కు ముందు కూడా ఈ లించింగ్స్ ఉండేవి, ఈ మాబ్ లించింగ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి. హిందువులకి న్యాయం చేసేటటువంటి పార్టీ ఈ భారతదేశంలో ఏదీ లేదు, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ. అది నేను యాక్సెప్ట్ చేస్తా. మెజారిటీ హిందువులకి న్యాయం చేసే, మెజారిటీ హిందువుల్ని ఎడ్యుకేట్ చేసేటటువంటి పార్టీ ఏదీ లేదు 100%గా. అండ్ మాబ్ లించింగ్స్ జరిగినప్పుడు, ఇలాంటి దుర్మార్గమైన ఘటనలు జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆటోమేటిక్గా మారుతుంది. ఒకప్పుడు 2014కు ముందు డిజిటల్ విప్లవానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఈరోజు జియో లేకపోయింటే నీ బతుకేంటో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు భారతదేశంలో జియో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీయకపోయి ఉంటే, ₹2కి 1 GB ఇవాళ రాకపోయి ఉంటే నీ వీడియోలు ఎవడు చూసేవాడు కాదు, నీకు అంత వ్యూవర్షిప్ వచ్చేది కాదు, కోట్ల రూపాయలు కుమ్మరించుకునేవాడివి కాదు. నీ పరిస్థితి ఒక ఫోటో ఉన్నదిలే, అది చూపించేస్తే మళ్ళీ ఫీల్ అవుతావేమో కానీ అట్లా ఉండేది. ఇక సోర్స్ తప్ప నీకు ఇంకే సోర్స్ దిక్కుండేది కాదు. ఏదేమైనప్పటికీ కూడా ఈయన మాట్లాడుతున్నది ఏంటి అంటే భారతదేశం గురించి ఎక్కువగా, అంటే భారతదేశంలో జరిగే మాబ్ లించింగ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా అంటున్నాడు. మాబ్ లించింగ్స్ కాదురా నాయన, హిందువుల మీద జరిగేటటువంటి అటాక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకునేలాగా ఒక అనుకూలమైన ప్రభుత్వం వచ్చింది అని చెప్పి కొన్ని మీడియా హౌసెస్ దానికి పనిచేస్తున్నాయేమో. అది తప్పేంటి? ఎలాగా? పాల్ఘర్ సాధువుల హత్య గురించి అలా చెప్పి వెళ్ళిపోయాడు. చూసారా, ట్రిక్కీగా ఉంటాయి బ్రెయిన్ వాష్ గ్యాంగ్ తాలూకు వ్యవహారాలన్నీ. 2014 से पहले क्या आपने कभी इस लिंचिंग शब्द को सुना भी था कहीं पर? न्यूयॉर्क टाइम्स में तबरेज अंसारी के मारे जाने की खबर देखी। हिंदू स्लोगन्स बोलने के लिए मजबूर किए जा रहे मुस्लिम आदमी की भारत में हत्या। प्रधानमंत्री मोदी वैसे तो इतने बड़े क्रेडिट కన్హయ్య లాల్ గురించి చెప్పడు, సందేశ్ ఖలీ గురించి చెప్పడు. ఇలా అన్నీ చెప్పకుండా ఒకటి మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టి దాంట్లో ఏముందంటే ఎవరో కొంతమంది హిందువులంట, నువ్వు హిందువు సంబంధించిన స్లోగన్స్ నువ్వు చెప్పకపోతే బాగోదు అని చెప్పి ఒక ముస్లింని బెదిరించి అతన్ని హత్య చేశారు అనే ఒక ఫ్యాబ్రికేటెడ్ క్లిప్ని తీసుకువెళ్ళి అది క్లిప్ అంటించి పాల్ఘర్ సాధువులది అలా సైడ్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి హిందువులు, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు ముస్లింల మీద దాడి చేస్తున్నారు అనేలాగా పోర్ట్రేట్ చేస్తున్నటువంటి ధ్రువరాతి గురించి మనం ఎంత మాట్లాడుకోవాలి చెప్పండి. ఇతను ఫేకురాతి కాదా? అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మీద ఇతను విషం చిమ్ముతున్నట్టు కాదా? హిందువులు ముస్లింల మీద దాడి చేస్తున్నారా? పాల్ఘర్ సాధువులు ముస్లింలా? కన్హయ్య లాల్ ముస్లిమా? మొన్న యూపీలో 2 పిల్లలు చనిపోయారు, వాళ్ళు ముస్లింసా? సందేశ్ ఖలీలో ఎంతోమంది ఆడవాళ్ళు చనిపోయారు, అత్యాచారానికి గురయ్యారు, వాళ్ళు ముస్లింసా? ఏం మాట్లాడుతున్నాడు ఈయన? మణిపూర్ గురించి కూడా మాట్లాడదాం. మణిపూర్లో జరిగినటువంటి ఘటనలకు కారణము ప్రస్తుత ప్రభుత్వమా? అది ఎన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి ప్రాబ్లం. అది డ్రగ్స్, అక్రమ వలసలు, అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ వార్స్, ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి అందులో. చాలా సెన్సిటివ్ మ్యాటర్ అది. అండ్ దగ్గర నుండి ప్రోత్సహిస్తున్నటువంటి కొన్ని విద్రోహ శక్తులు, విదేశీ శక్తులు కూడా ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు నేను ఒక హాఫ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ మాత్రమే కౌంటర్ చేయగలిగాను. మిగిలిన భాగం మీద కూడా మాట్లాడతా. వీడియో పెద్దదైపోతుంది కాబట్టి అది పార్ట్ 2లో దీని వెంటనే రిలీజ్ చేస్తా. అది కూడా ముందుగా ఈ పార్ట్కి నేను ఇచ్చినటువంటి కౌంటర్పై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.